గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ రాక కోసం సిద్ధమైన ఖమ్మం. నామా నాగేశ్వరరావుకు మద్దతుగా సాయంత్రం రోడ్ షో. సనత్ నగర్ నియోజకవర్గంలో పద్మారావు గౌడ్ ప్రచారం. వాడవాడలా అపూర్వ ఆదరణ. 6 గ్యారంటీల పేరుతో రేవంత్ రెడ్డి మోసం. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న బాజిరెడ్డి గోవర్ధన్. వినోద్ కుమార్ కు జై కొట్టిన జమ్మికుంట. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి క్యాంపెయిన్. బీహార్లో బీజేపీకి భంగపాటు తప్పదన్న తేజస్వి యాదవ్. ఆర్జేడీ భారీ విజయం సాధిస్తుందని ధీమా. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా ఆవిష్కరణ. ఇజ్రాయెల్ హింసకు వ్యతిరేకంగా నిరసన. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. 6వ రోజు ఇవాళ ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ నుంచి తొర్రూరు, మరిపెడ మీదుగా బస్సు యాత్ర ఖమ్మం చేరుకోనుంది. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం మయూరి సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పలపాటి వెంకటరమణతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ రోడ్ షోలో సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే వనమా కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మన అభ్యర్థిగా బీఆర్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారిని మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడైనటువంటి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా బంగారు చంగన రావాలి, సాగునీరు, తాగునీరు, వైద్య, విద్య అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, అందువల్ల తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతోనే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. ఒక స్వర్ణ యుగం కేసీఆర్ యుగం. ఈ 10 సంవత్సరాల్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ అనివార్య కారణాల వల్ల ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలతోనే, అరవి కాని హామీలతోనే ప్రజల్ని మభ్యపెట్టి 6 పథకాలు కానీ మిగతా ఏవి కూడా అలివి కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావటం జరిగింది. ఈ ఊహించని విధం ఊహించకుండా అందుకునే ఈ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇచ్చిన హామీని ఒక్కడి కూడా నెరవేరకుండా కార్యాపరణ చేస్తూ ఉన్నారు. ఒక బస్సు విషయంలోనే కొద్దిగా అక్కడెక్కడ జరుగుతుంది, కానీ మిగతా అన్ని కూడా పూర్తిగా విఫలమవటం జరిగింది.
అందుకని ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకి చైతన్యపరచాలి. ప్రజలు కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రజలకి తెలియజేయాలి. ప్రజలకి కనువిప్పి కలిగించే విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రోడ్ లెవెల్లో, గ్రామ లెవెల్ నుంచి, వార్డు లెవెల్ నుంచి, పంచాయతీ లెవెల్ నుంచి, పంచాయతీ లెవెల్ నుంచి మున్సిపాలిటీ వరకు అన్ని విధంగా ప్రజానీకానికి చైతన్యపరచాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ బస్సు యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నేను చేసిన కాదు, సజీవ సాక్ష్యం. మిత్రులారా, 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఇచ్చిన గ్యారంటీలను గాలికొని ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా ప్రజలు ఇచ్చిన హామీలను మర్చిపోతారేమో, మనం మభ్యపెట్టగలుగుతామని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన. వారు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను నిరంతరం ప్రజల్లో ఉంచే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. 2 లక్షల రైతు రుణమాఫీ 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. వాళ్ళన్న 100 రోజులు దాటిపోయి 50 రోజులు కూడా అయింది. కళ్యాణ లక్ష్మి పేరు 1,14,000 ఇస్తే తులం బంగారం దానికి అదనంగా కల్పిస్తామన్నారు. మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఆ ₹1,00,000 ఈరోజు రావట్లేదు. ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, చెప్పండి. సాయిమాధవి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొకసారి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. సాయంత్రం సరిగ్గా 4-5 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా సరిహద్దుకు రాబోతున్నారు. వరంగల్ నుంచి బయలుదేరిన తర్వాత మాద్రిపురం దగ్గర ఏదైతే ఖమ్మం మహబూబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం ఉందో అక్కడ ఖమ్మం జిల్లాలకు అడుగు పెడతారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు ఇప్పటికీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి భక్త రామదాసు అక్కడే వాటర్ పోస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రైతాంగం పెద్ద ఎత్తున గుమిగూడుతుంది. కేసీఆర్ గారికి స్వాగతం పలకాలి, నీటితో పాటు అన్ని రకాల ఆర్థిక సహాయాలు అందించి రైతులను ఒక రాజులను చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి కేసీఆర్ని కలవాలి, ఆయనకు అభివాదం చేయాలనేటువంటిది రైతాంగంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఆ తర్వాత తిరుమలాయపాలెం, పిండిపోలు మీదుగా ఖమ్మం రూరల్ మండలం మీదుగా కేసీఆర్ ఖమ్మం నగరంలోకి ప్రవేశిస్తారు. సరిగ్గా 6 గంటల ప్రాంతంలో 5-6 గంటల ప్రాంతంలో ఈ రోడ్ షో అంతా కొనసాగుతుంది. బస్సులోంచే కేసీఆర్ గారు అభివాదం చేస్తారు. అక్కడక్కడ పాకెట్స్లో ఎవరైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చారో వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ బస్సు యాత్రలో ముందుకు సాగుతారు. ఖమ్మం కాల్వోడ్డు దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం స్వాగతం పలకబోతోంది. అక్కడ నుంచి మయూరి సెంటర్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా, ప్రస్తుతం మనం ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నామో ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రోడ్డు షో అంతా కూడా మయూరి సెంటర్ మీదుగా కాల్వోడ్డు, మయూరి సెంటర్ మీదుగా జడ్పీ సెంటర్, ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ చౌరస్తాగా చెప్తున్నామో అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగించబోతున్నారు. దాదాపుగా 50-60 వేల మంది పైచలకు వస్తారనేటువంటి ఒక అంచనా పార్టీకి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఆయా మండలాల నుంచి తరలి వస్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్స్ పార్టీ దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యూలో చూస్తే కనుక ఖమ్మం నగరంతో పాటు అట్లాగే రఘునాథపాలెం, కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ ఖమ్మం వైరా రోడ్లో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఇటుపక్క ఉన్నటువంటి ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తాకు కుడిపక్క ఉన్నటువంటి ప్రాంతంలో చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతాంగం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఆదిత్య థియేటర్ సమీపంలో ఉండేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఇక సౌత్ ఇండియా నుంచి మొదలు పెడితే ఆరోగ్య హాస్పిటల్ వరకు ఏదైతే వైరా రోడ్డు విస్తరించి ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఖమ్మం రూరల్ మండలంతో పాటు కూసుమంచి, ఖమ్మం పట్టణానికి చెందినటువంటి క్యాడర్తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ గారి
ప్రసంగాన్ని వినేందుకు ఇక్కడ ఆసక్తి కనబరుస్తున్నట్టు కనపడుతుంది. పెద్ద ఎత్తున జన నీరాజనం కనపడుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 5-6 మహాసభలు జనసంద్రాన్ని ఏదైతే తలపించాయో అంతకు మించి ఖమ్మం సభ సక్సెస్ అవుతుందని కూడా ఇక్కడ జిల్లా నాయకత్వం చెప్తా ఉంది. దానికి తగ్గట్టు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి జనం. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ రేపు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే జిల్లా నాయకులకు చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడమని చెప్పారు. అందుకే మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఈ రూట్ మొత్తం కేసీఆర్ గారు పర్యటించేటువంటి రూట్ మొత్తంలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైతే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడతారో అక్కడికి అవసరమైతే వాటర్ ఇమ్మీడియట్గా తీసుకుపోయేందుకు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రజలు అభివాదం చేసేటువంటి క్రమంలో వాహనాలకు అడ్డు వెళ్లొద్దని కూడా జిల్లా పార్టీ విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ గారు కాన్వాయ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డిస్టర్బ్ కలగకుండా రోడ్డుకి ఇరువైపులా ఉండి మాత్రమే అభివాదం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు, అట్లాగే రైతులకు, మిగతా మహిళలకు కూడా పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేశారు. ఆ నేపథ్యంలోనే రోడ్డుకి ఇరువైపులా కేసీఆర్ గారు పయనించేటువంటి తిరుమలాయపాలెం నుంచి ఖమ్మం రూరల్ మండలం మీదుగా వచ్చేటువంటి రోడ్డుకి ఇరువైపులా ఆర్ఎంపులో కావచ్చు, అట్లాగే గొల్లగూడెం రోడ్లో ఏదైతే మీదుగా వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం నగరంలో ప్రవేశిస్తారో ఈ రోడ్డు అంతా కూడా జనసంద్రం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పార్టీ కార్యకర్తలంతా కూడా అక్కడ సుమోటోగా తీసుకొని వాలంటీర్లకి నిలబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండ సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనేటువంటి అంచనా ఉంది. ఆ నేపథ్యంలోనే ఏర్పాటు చేశారు. సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో 6:30-7 గంటల ప్రాంతంలో ఈ జెడ్పీ సెంటర్ ఏదైతే అంబేద్కర్ చౌరస్తా ఉందో ఇక్కడికి కేసీఆర్ గారు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఖమ్మం ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగించబోతున్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి ఖమ్మంలోనే బస్ చేస్తారు. రేపు వైరా, తల్లాడ, ఏన్కూరు మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం, పాల్వంచ అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా తరలించినటువంటి శ్రేణులకు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని అభివాదం చేస్తూ రేపు కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తంగా ఈ షెడ్యూల్ అంతా కూడా చాలా భారీగా ఉండేటువంటి ఆస్కారం కనపడుతుంది. ప్రజల నుంచి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి 6 గ్యారంటీలు చెప్పి ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కలిసి అభివాదం చెప్పి సంఘీభావం తెలిపే దిశగా ఈ పర్యటన కొనసాగుతుంది. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి సోమవారం సనత్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ గౌడ్తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ను మరోసారి గెలిపించారని ఎమ్మెల్యే తలసాని కోరారు. అసెంబ్లీ సెగ్మెంట్స్ పాదయాత్రలు చేసుకుంటూ ఓటు అప్పీల్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజాస్పందన బాగుంది. హైదరాబాద్ ప్రజానికం అంతా హైదరాబాద్ బాగా డెవలప్ చేస్తారని, జిల్లాలో కూడా డెవలప్ అయింది, హైదరాబాద్ ఇంకా బాగా డెవలప్ అయిందని చెప్పేసి ఈ పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి సరదాగా చూస్తామరా శ్రీనివాస్ అడుగుతా ఉన్నా, హైదరాబాద్ ఫంక్షన్ నువ్వే పెట్టుకోవు అని చెప్పేసి ఏ గల్లీ వదలకుండా రోడ్స్, సివరేజ్ సిస్టమ్, పార్కుల డెవలప్మెంట్ ఇవన్నీ చేశారు. వాటి దృష్ట్యా ప్రజానికం అంతా మా ఎంబడి ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేస్తాం, గెలిపిస్తామని చెప్తా ఉన్నాం. ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను గ్రామ గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం కూరగాయల మార్కెట్లో నామా ప్రచారం నిర్వహించారు. షాప్కు తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. మార్కెట్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్య నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గమనించారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల బ్రహ్మరథం పడతారని నామా ధీమా వ్యక్తం చేశారు. మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ సాయంత్రం ఖమ్మం వస్తుండ్రు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మొదటిసారి, అంటే ఎన్నికల తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. సాయంత్రం 5ంటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 8ంటికి వరకు మొత్తం కూడా 8-9 వరకు వారి రోడ్ షో ఉంటుంది. తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది. అందరూ
తరలి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు, మాయమాటలు, మోసపు మాటల వల్ల మోసపోయిన అని చెప్పి ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా చూసేటప్పటికీ తాగునీరుకి ఇబ్బంది ఉంది పట్టణంలో. అదేవిధంగా సాగునీరు లేక పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపడిపోయినాయి. వీటన్నిటితో పాటుగా ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఇంతవరకు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. హామీలు ఎన్నో ఇచ్చారు. దాంట్లో భాగంగా రైతుకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. పేదవారి ఇంటికి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తారని అది చెప్పారు. తులం బంగారం ఇస్తున్నారు. ఈ విధంగా చూస్తే 44 పేజీల్లో 420 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈసారి తప్పకుండా కూడా కేసీఆర్ గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు. మా బీఆర్ఎస్ ఎంపీలని గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది. బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ గొంతుకు గనక పార్లమెంట్ వినిపించాలంటే తప్పకుండా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేయాలని మీ ద్వారా ప్రజానికాన్ని కోరుకుంటున్నాను.